అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో నేను మీతో ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకోబోతున్నాను. అదేంటంటే కెనడాలోని ప్రసిద్ధ ట్యూలిప్ తోట సందర్శనం. నేను ఇటీవల మా కుటుంబంతో కలిసి ఈ తోటకు వెళ్ళినప్పుడు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. ప్రకృతి సౌందర్యం ఏ స్థాయిలో మనసు మురిపిస్తుందో ఈ తోట చూడగానే తెలిసిపోయింది. భగవంతుడు మన కోసం సృష్టించిన ఈ అందాన్ని చూసిన తర్వాత మాటలు రావు. అందుకే ఈ అద్భుత అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ తోటను చూసిన ప్రతి క్షణం ఒక చిరస్మరణీయమైన అనుభవంగా నిలిచిపోయింది. కెనడాలోని ట్యూలిప్ తోట ఒక అద్భుతమైన అనుభవం. ఈ తోటలో వివిధ రంగుల్లో ఆకారాల్లో వేలాది ట్యూలిప్ పూలు వికసించి ఉండడం మన మనస్సు ఉల్లాసంగా మారుస్తుంది. ఈ ట్యూలిప్ పూలు చరిత్రను గురించి కొంత తెలుసుకుందాం. ప్రకృతి సృష్టి అద్భుతం. ట్యూలిప్ తోట అనేది నేచర్ మనకు ఇచ్చిన ఓ కళాత్మక కానుకలా ఉంటుంది. వేలాది రంగురంగుల పువ్వులు నేల మీద చెల్లిన రంగుల్లా వెలిసిపోతూ మనసును ఆనందంతో నింపుతాయి. ఎక్కడ చూసినా రంగులు, మెరుపులు, పరిమళాల వాతావరణం. నూతన స్వర్గం లాంటి ఇలాంటి గార్డెన్స్తో మీరు రిటైర్మెంట్ తర్వాత ఎంజాయ్ చేయాలి, తిరగాలి, మీ ఫ్యామిలీస్తో రావాలి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోకండి, ఏమన్నా చేసి ఎంత అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించచ్చు కదా. చూడండి తలాంటి కొండ దగ్గర ఎంత మంచి ఎన్వైరన్మెంట్. నిజంగా దేవుడి కళాత్మకతకు అద్దం పడుతుంది. చరిత్ర మరియు ప్రాముఖ్యత. ట్యూలిప్ పువ్వు మొదటిగా టర్కీ మరియు పర్షియా ప్రాంతంలో కనిపించాయి. కానీ 16వ శతాబ్దంలో నెదర్లాండ్స్ దేశం వీటిని ప్రపంచానికి పరిచయం చేసింది. నెదర్లాండ్స్ దేశంలో ప్రతి ఏటా ట్యూలిప్ ఫెస్టివల్ జరుపుకుంటారు. అద్భుతమైన వసంతకాల పండుగలలో ఇది ఒక ప్రత్యేక స్థానం పొందింది. నెదర్లాండ్ దేశంలో ఈ పూలకు ఎంతో ఆదరణ కలిగింది. అక్కడ అది జాతీయ పుష్పంగా కూడా పరిగణించబడుతాయి. పూల జీవిత కాలము. ట్యూలిప్ ముఖ్యంగా వసంతకాలంలో అంటే ఏప్రిల్ నుండి మే వరకు మాత్రమే వికసిస్తాయి. ఒక్క ట్యూలిప్ పుష్పం 7 నుంచి 14 రోజులు మాత్రమే పుష్పిస్తుంది. వీటిని బల్బ్స్ రూపంలో నిల్వ చేసి మళ్ళీ తదుపరి సంవత్సరంలో నాటవచ్చు. ఈ బల్బ్స్ను శీతాకాలంలో మట్టిలో నాటి వసంతంలో పుష్పించేటట్లు చేస్తారు. కానీ బల్బ్స్ రూపంలో ఇవి ఏడాదికి ఒకసారి తిని పుష్పించేందుకు సిద్ధమవుతాయి. విభిన్న రకాల ట్యూలిప్స్. ప్రపంచంలో సుమారుగా 3000 కంటే ఎక్కువ రకాల ట్యూలిప్ పూలు ఉన్నాయి. ఇవి ఆకారంలో, పరిమాణంలో, రంగులో భిన్నంగా ఉన్నాయి. ఎరుపు, పింక్, పసుపు, తెలుపు, నీలం రంగులు విరజిల్లుతుంటాయి. డార్విన్ హైబ్రిడ్ ట్యూలిప్స్. భారీగా మరియు మెరిసే రంగులతో ఉండే ఈ పూలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్యారెట్ ట్యూలిప్స్. చిలక రెక్కల లాగా ఉండే ఆకారంలో వింతగా కనిపించే పూలు. ఫింగర్ ట్యూలిప్స్. పుష్పాల చివర్లలో తురుములా ఉండే ప్రత్యేక ఆకృతి. ప్రింప్ ట్యూలిప్స్. క్లాసిక్ ట్యూలిప్ ఆకారంలో చాలా రంగులలో లభించే రకాలు. ఈ తోటలో నడుచుకుంటూ వెళ్ళడం, ఒక పువ్వుకు దగ్గర నిలబడి ఫోటోలు తీయడం ఒక మాయాజాలాన్ని అనుభూతి కలిగించడమే. ఈ వీడియోలో నేను తీసిన కొన్ని అందమైన ఫోటోలు, వీడియో క్లిప్స్ మీకు తప్పకుండా నచ్చుతాయని నమ్ముతున్నాను. ప్రకృతి అందాలను ఆస్వాదించండి. జీవితంలో మరుపురాని క్షణాలను అనుభవించండి. ఫోటోలు అండ్ వీడియోలు. ఈ వీడియోలో నేను తీసిన ట్యూలిప్ తోట యొక్క అత్యంత అందమైన దృశ్యాలను, పూల సముదాయాలను మీతో పంచుకుంటున్నాను. ప్రతి ఫోటో మనసుకు ఒక చల్లదనం,
మీరు స్వయంగా అక్కడికి వెళ్ళలేకపోయినా ఈ వీడియో చూసి కొంతవరకు ఆ అనుభూతిని పొందగలుగుతారని ఆశిస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ ఆనందించగల ఈ ప్రదేశము మీరు అవకాశం వచ్చినప్పుడు తప్పక సందర్శించవలసిందే. ఇంకా చెప్పుకోవాల్సిందేమంటే టులిప్ తోటలు కేవలం చూడ్డానికే కాదు, మనసులో సృజనాత్మకతను, ప్రశాంతతను, ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేసే ప్రదేశాలు. పిల్లలతో కుటుంబ సమయాన్ని గడపడానికి, ఫోటోగ్రఫీకి, ప్రకృతిని ఆస్వాదించడానికి ఇదొక అద్భుతమైన ప్రదేశం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఏ ప్రాంతం తోటలో సందర్శించారు, మీ అనుభవాలు ఏవి తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ప్రకృతిని ప్రేమిద్దాం, ఆనందంగా జీవిద్దాం.